దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్తగా విను. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. అడగొచ్చా? ప్రభు కుమార్ గారు, డబ్బులేమి లేదు, ఫ్రీయే. సో ఆ ప్రశ్న ఏంటంటే, ఎంతమంది నమ్ముతున్నారు మన దేవుడు మాట్లాడే దేవుడు అని? హల్లెలూయా. సో దేవుడు మాట్లాడే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఒకటి, ఆయన స్వరము ద్వారా మాట్లాడతాడు. రెండవదిగా ఆయన కళల ద్వారా మాట్లాడతాడు. మూడవదిగా దర్శనముల ద్వారా మాట్లాడతాడు. నాలుగవదిగా పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఐదవదిగా కొన్ని రకాలైన పరీక్షల ద్వారా మాట్లాడతాడు. ఆరవదిగా మీ చేతిలో ఉన్న వాక్యమును చదువుట ద్వారా, లేదా దైవ సేవకులు వాక్యమును బోధించుట ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎన్ని మాటలు చెప్పాను మీకు? 7. మళ్ళా చెప్పండి. దేవుడు మాట్లాడే పద్ధతులు. నెంబర్ 1, స్వరము ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, పరిస్థితుల ద్వారా, కొన్ని రకాలైన పరీక్షల ద్వారా, తర్వాత వాక్యము చదువుట ద్వారా, తర్వాత వాక్యమును దైవజనుడు లేదా దైవజనురాలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు. సో ఇన్ని విధాలుగా దేవుడు మాట్లాడేటటువంటి కొన్ని పర్యాయాలు ప్రవచనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. 8వదిగా దేని ద్వారా? ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సో అన్నిటికంటే శ్రేష్టమైంది, అన్ని శ్రేష్టమైనవే, ఏది తీసేయడానికి లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఏది కూడా తీసివేయటానికి వీల్లేదు. అయితే మ్యాక్సిమం బైబిల్ పండితులు దేని మీద వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అంటే వాక్యం. హల్లెలూయా. వాక్యము చదువుతూ ఉండగా దేవుడు నీతో మాట్లాడతాడు, లేదా వాక్యము వింటూ ఉండగా దేవుడు మీతో మాట్లాడతాడు అని ద బిబిలికల్ స్కాలర్స్, బైబిల్ పండితులు ఎక్కువగా వాక్యాన్ని కోట్ చేస్తారు. సో మన జీవితంలో, నా జీవితంలో అయితే నాకు ఇప్పుడు చెప్పిన 8 అనుభవాలు ఉన్నాయి. కళల ద్వారా మాట్లాడాడు, ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాడు, కొన్ని రకాలైన పరీక్షల ద్వారా దేవుడు మాట్లాడాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడాడు, శ్రమల ద్వారా మాట్లాడాడు, ఆ తర్వాత వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇది నా 31 సంవత్సరాల క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన అనుభవాలు ఇవి. నిరాశలో, నిస్పృహలో, కృంగిన సమయంలో, కొన్ని పర్యాయాలు ఇక నేను సేవ చేయలేను, నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఆయన వాక్యము ద్వారా నాతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కళల ద్వారా మాట్లాడిన సందర్భాలు, దర్శనాల ద్వారా మాట్లాడిన సందర్భాలు, అభిషేకించబడ్డ గొప్ప దైవజనులు ప్రవచనాల ద్వారా మాట్లాడిన సందర్భాలు, కొన్ని రకాలైన పరీక్షలు కూడా వెళ్తున్నప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఆయన అనుక్షణం మనతో మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉండే దేవుడు ఆయన. వాక్యాన్ని మనం బాగా చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి. వాక్యం వినేటప్పుడు ఇంకా దేవుడు దైవజనుడి ద్వారా ఏం మాట్లాడతాడో, నన్నేం హెచ్చరిస్తాడో, నన్నేం గద్దిస్తాడో, నాతో ఏం మాట్లాడతాడో, నా సిచ్యువేషన్కి, నా పరిస్థితికి తగ్గ మాట దైవజనుడు నోట దేవుడు ఏది పెడతాడో అని చాలా శ్రద్ధగా ఆసక్తితో మనం కూర్చోవాలి వాక్యం దగ్గర. పిల్లల బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి
మధ్య 400 సంవత్సరాలు గడిచిపోయింది. పాత నిబంధనలో చివరి పుస్తకం ఏది? స్టూడెంట్లు ఉన్న వాళ్ళు చేయొద్దండి. మన బైబిల్ కాలేజ్ జాయిన్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరు ఇక్కడే. హల్లెలూయా. సో మీ అందరికి పోయిన వాళ్ళు చెప్పారు, పాత నిబంధనకి లాస్ట్ పేజీ మలాకి, క్రొత్త నిబంధనకి మొదటి పేజీ మత్తయి. సో ఈ మత్తయికి మలాకీకి మధ్య ఒక పేజీ ఉంది, ఒక పేజీ. ఆ పేజీకి ఉన్న గ్యాప్ ఏంటంటే 400 సంవత్సరాలు, 400 years. సో ఈ 400 సంవత్సరాలు కూడా దేవుడు ఎవరితో మాట్లాడలేదు. జాపుని దైవజనుడు అంటాడు, భార్య భర్తతో మాట్లాడకపోయినా బ్రతకొచ్చు, భర్త భార్యతో మాట్లాడకపోయినా బ్రతకొచ్చు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడకపోయినా బ్రతకొచ్చు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడకపోయినా బ్రతకొచ్చు, మనిషి మనిషితో మాట్లాడకపోయినా బ్రతకవచ్చు. కానీ దేవుడు మనిషితో మాట్లాడకపోతే మనిషి బ్రతకలేడు. దేవుడు మౌనంగా ఉన్నాడు 400 సంవత్సరాలు. ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే ప్రజల యొక్క పాపం. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే 400 సంవత్సరాలు ప్రజల యొక్క అవిధేయత, తిరుగుబాటుతనం. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. విశ్వాసి గనక, సేవకుడు గనక దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా దేవుడు మౌనంగా ఉంటాడు. దేవునికి నచ్చనిది ఏదైనా మనలో కనబడితే, దేవునికి ఇష్టము లేనిది ఏదైనా మనలో కనబడితే, దేవునికి అంగీకారము కానిది ఏదైనా మన జీవితంలో, మన ఇంటిలో, మన ఒంటిలో, మన పరిచర్యలో ఏదైనా దేవునికి కనబడితే, God is silent about that thing. దేవుడు ఆ విషయమందు మౌనంగా ఉంటాడు. ఆ మాట చెప్తారా? దేవుడు ఆ విషయమందు మౌనంగా ఉంటాడని చెప్పండి. దేవుడు ఆ విషయమందు మౌనంగా ఉంటాడు. ఇక్కడ మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతున్న ఒక ప్రశ్న, విశ్వాసులారా, దేవుడు మీతో మౌనంగా ఉండటం ప్రారంభించి ఎంతకాలం అయింది? సేవకులారా, దేవుడు మీతో మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఎంతకాలం అయింది? ఎంతకాలమైంది మీరు ఆయన స్వరం విని? ఎంతకాలమైంది ఆయన నుండి దర్శనాలు చూసి? ఎంతకాలమైంది ఒక మంచి కళ యోసేపుకు వలె దేవుడు మీకు ఇచ్చి? ఎంతకాలమైంది ఏదైనా ఒక సూచన ద్వారా దేవుడు నీతో మాట్లాడి? దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పిల్లల, మనం ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 11:11, అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 33 నుంచి 35 వరకు. ఈ 2 వచనాల్లో యేసు ప్రభు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట చెప్పండి, ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు అనండి. ఎవరు ఆ వ్యక్తి అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఇంగ్లీష్లో ఏమంటారంటే జాన్ ద బాప్టిస్ట్ అంటారు. సో పిల్లగా, ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను తల్లిదండ్రులకు, యేసు ప్రభుకి భూమి మీద ఒక తల్లిదండ్రులు ఉన్నారు, మరియా, యోసేపు. మరియా యోసేపులకు యోహాను తల్లిదండ్రులు జకరియా, ఎలిజబెత్. వీరికి చాలా బంధుత్వం ఉంది. చరిత్ర ఏం చెప్తుంది అంటే, మరియకు ఎలిజబెత్ దూరపు బంధువురాలు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ సూటిపోటు మాటలు తట్టుకోలేక సమీప బంధువురాలుగా ఉన్నటువంటి యోదయ, ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో మరి ఎలిజబెత్ ఇంటికి తలదాచుకోవడానికి వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తుంది. లూకా సువార్తలో చరిత్ర కూడా చెప్తుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు మీద 6 నెలలు పెద్దోడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్ని నెలలు పెద్దవాడు? 6 నెలలు పెద్దవాడు. పిల్లల, బైబిల్ ఏం చెప్తుందంటే, చరిత్ర బైబిల్ యోహాను పరిచర్య గురించి ఎక్కువ బోధించడం చాలా తక్కువగా బైబిల్ రాసింది. కానీ చరిత్ర ఏం చెప్తుంది అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను అట యోదయ, గలిలయ,
పరిసర ప్రాంతాల్లో సుమారుగా 25 సంవత్సరాలు పరిచర్య చేశాడంట. 25 years జాన్ ద బాప్టిస్ట్ యోహాను పరిచయం చేశాడంట. పిల్లలు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యోహాను గురించి 2 మాటలు చెప్తున్నాడు. మరి మీకు అర్థమైందో లేదో మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా. మత్తయి సువార్త 11:11 యేసు ప్రభు బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఏమంటున్నాడంటే, స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను వంటి వాడు ఎవడు పుట్టలేదు అంటాడు. అంటే ఆ దినాలలో యోహానుకు వలె, యోహాను లాగా ఏ స్త్రీ కూడా పిల్లలను కనలేదంట. యేసు ప్రభువే చెప్పాడు, స్త్రీలకు పుట్టిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను వంటి గొప్పవాడు ఎవడు పుట్టలేదు అన్నాడు. ఇక నేను మీకు చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభువే యోహాను గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఏమిటి ఆ గొప్ప సాక్ష్యము అంటే, యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. రెండవ మాట యేసు ప్రభు ఏం చెప్తున్నాడు యోహాను గురించి అంటే, యోహాను సువార్త 5:33-35లో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆ మాట చెప్పండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు. ఈ 2 సాక్ష్యాలు బాప్తిస్మిచ్చు యోహాను గురించి యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ నేను మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. మీ అందరికీ కలిపి ఒక ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరిక మనందరితో కలుపుకొని నాతో కూడా ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, విశ్వాసులైన మీకైనా సేవకులమని పిలువబడుతున్న మాకైనా మంచి సాక్ష్యం అనేది చాలా అవసరము. అమ్మ చెప్పండి, మంచి సాక్ష్యం అనండి. మంచి సాక్ష్యము, ఏ గుడ్ టెస్టిమనీ. విశ్వాసులారా, మీ కుటుంబీకులు మీ గురించి ఏమైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు? ఒకవేళ పెళ్ళైనటువంటి విశ్వాసులు ఇక్కడ ఈ మీటింగ్ లో ఉంటే, నీ భర్త నీ గురించి ఏమని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు? నా భార్య భక్తిపరులని సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? నా భర్త భక్తిపరుడని సాక్ష్యం ఇవ్వగలిగిద్దా నీ భార్య? నా తల్లిదండ్రులు భక్తి కలిగిన వారని మీ పిల్లలు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? నా పిల్లలండి భక్తి కలిగిన పిల్లలని మీ తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలుగుతారా? మీ సేవకుడు మీ గురించి, నా విశ్వాసి లేదా నా యొక్క విశ్వాసులు భక్తి కలిగిన వారు ఆత్మీయులు అని మీ సేవకుడు సేవకురాలు మీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? కందుకూరులో ఉన్న మన సంఘంలో ఎప్పుడు నేను చెప్తాను ఈ మాట. ఒక విశ్వాసి ప్రాణం కంటే ఎక్కువగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యము లేని పాటలు చెల్లవు, సాక్ష్యము లేని ప్రార్థన చెల్లదు, సాక్ష్యము లేని ఆరాధన అంగీకరించబడదు, సాక్ష్యము లేని ప్రసంగాలు గాలికై ప్రసంగించినట్టే, సాక్ష్యము లేని సేవ అది దేవుని చేత ఆమోదించబడదు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను అంటాడు, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే అంటాడు. కాబట్టి సేవకులమైన మనకి, విశ్వాసులమని పిలువబడుతున్న మనకి సాక్ష్యం అనేది చాలా అవసరం. సాక్ష్యము లేకపోతే దేవుడు కూడా మీ గురించి ఎలాంటి సాక్ష్యం ఇవ్వలేడు. ఒక సేవకుడికి మంచి సాక్ష్యం అనేది కావాలి. కుటుంబములో, సంఘములో, సమాజములో సేవకురాలకు కూడా మంచి సాక్ష్యం అనేది కావాలి. సంఘములో, సమాజములో సేవను నడిపిస్తున్నటువంటి మరి కాపర్లకే కాదు, విశ్వాసులకు కూడా మంచి సాక్ష్యం అనేది అవసరం. ధనురాలైనటువంటి షూనేమీరాలు తన యొద్దకు వచ్చుచూపోవచ్చున్నటువంటి ఎలీషా దైవజనుడి గురించి ఇస్తున్న సాక్ష్యము తన భర్తకు చెబుతుంది, అయ్యా, ఈ యొక్క షూనేము పట్టణానికి ప్రతి వారం వచ్చి వాక్యం బోధించి వెళుతున్న వాడు భక్తి కలిగిన దైవజనుడు.
చెప్పాలి. ఏ దైవజనుడు? భక్తి కలిగిన దైవజనుడు అని నేను ఎరుగుదును. భక్తులు చెప్తుంది సాక్ష్యం. భక్తి కలిగిన దైవజనుడు అంటే ఆ షూనేమీరాలు ఎలీషా ప్రవక్తని ఎంతగా పరీక్షించిందో మీరు అర్థం చేసుకోవాలి. భక్తి సేవ ప్రజల ద్వారా పరీక్షించబడింది. ప్రజలు ఏం చేస్తారంటే, మనం యేసు ప్రభువు నమ్ముకోక ముందు మన జీవితాన్ని చూస్తారు, యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత జీవితాన్ని కూడా చూస్తారు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నమ్ముకోక ముందు ఎలాగున్నావో ప్రజలకు తెలుసు, నమ్ముకున్న తర్వాత అనగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ప్రతి వారం వాక్య పెలుగు సహవాసానికి వస్తున్న తర్వాత ప్రజలు కూడా గమనిస్తారు. అందుకనే మన జీవితంలో ఏముండాలి అంటే ఒక మంచి సాక్ష్యం అనేది ఉండాలి. ఆ మాట చెప్పండి, సాక్ష్యం అనండి. చెప్పాలి సాక్ష్యం అనండి. మీ పక్కన వాళ్ళకి చెయ్యించి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ కుటుంబీకులు మీ గురించి ఏమైనా సాక్షి ఇవ్వగలుగుతున్నారు? నీ ఇంట్లో నీ భార్య, నీ ఇంట్లో నీ భర్త, నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు, నీ ఇంట్లో నీ పిల్లలు, నీ సేవకుడు, నీ సేవకురాలు నీ గురించి, నీ వీధి వారు, ఈ వాకాడ పరిసర ప్రాంతంలో మీ స్నేహితులు మీ గురించి ఏమని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు? ఈ రోజుల్లో కొంతమంది సేవకుల సాక్ష్యాలు పాడైపోతున్నాయి, కొంతమంది విశ్వాసుల సాక్ష్యాలు పాడైపోతున్నాయి. సాక్ష్యము సేవకుడి సాక్ష్యము పాడైపోతే సంఘము అభివృద్ధి చెందదు. సేవకురాలి సాక్ష్యము పాడైపోతే సంఘము అభివృద్ధి చెందదు. పిల్లల సాక్ష్యము పాడైపోతే సంఘము అభివృద్ధి చెందదు. ఒక గ్రామములో, ఒక పట్టణములో సంఘం అభివృద్ధి అవ్వాలి అంటే సేవకుడికి మంచి సాక్ష్యం ఉండాలి, సేవకురాలకు మంచి సాక్ష్యం ఉండాలి, మరి పిల్లలకు మంచి సాక్ష్యం ఉండాలి, సంఘానికి వచ్చేటటువంటి విశ్వాసులకు కూడా మంచి మంచి సాక్ష్యం. తర్వాత చూసుకుంది కదా, మాత పని చేయ కాసేపు మరీ పని చేయి. స్తోత్రం. పర్లేదు, ఎప్పుడు తింటాక చచ్చిపోయే వాళ్ళు తింటా ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు 3 దినాలు కొండ మీద ఏం చేశాడు? ప్రసంగమే చేశాడు. భోజనం పెట్టలా. ఎప్పుడు పెట్టాడు భోజనం? 3వ రోజు, లాస్ట్ రోజు పెట్టాడు. అందుకే భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకూడదు. కూర్చోనా, కాసేపు కూర్చో. ఇప్పుడే స్టార్ట్ అయింది మీటింగ్. స్తోత్రం. హల్లెలూయా. కరెక్ట్గా నేను టైంగా ముగిస్తాను. మంచి సాక్ష్యం, ఆ మాట చెప్పండి. మంచి సాక్ష్యం అనండి. మంచి సాక్ష్యం అనేది ఉండాలి. యోహాను గురించి యేసు ప్రభు మంచి సాక్షి చెప్తున్నాడు, చెడ్డ సాక్ష్యం చెప్తున్నాడా? 2 సాక్ష్యాలు ఇచ్చాడు. మీరు చదువుకున్నారు కదా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 11వ ఒక సాక్ష్యం ఇచ్చాడు. స్త్రీలు కలిగిన వారిలో యోహాను వంటి గొప్పవాడు ఎవడో లేడు అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం ఏమంటున్నాడు? అతడు మండుచూ ఉన్న ప్రకాశిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మండుచూ ప్రకాశించు దీపమై ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులకి విశ్వాసులకి మంచి సాక్ష్యం అనేది కావాలి. సో ఈరోజు నేను మీకు బాప్తిసం ఇచ్చే యోహాను పరిచర్యలో అతడు ఎందుకు ప్రభువు అతన్ని అంతగా గొప్పవాడు లేడు అని ఎందుకు ఇచ్చాడు సాక్ష్యం? తర్వాత అతడు మండుచూ ఉన్న దీపమై ఉన్నాడని ఎందుకు ఇచ్చాడు ఆ సాక్ష్యం? ఊరకనే ప్రభు యోహాను గురించి ఎంత సాక్ష్యం చెప్పలా. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను వంటి గొప్పవాడు ఎవడు లేడన్నాడు అంటే, ఇతర మనుషుల్లో యోహానుని చూస్తే ఇతర మనుషుల్లో లేని లక్షణాలు యోహానులో యేసు ప్రభువుకి కనిపించింది. హల్లెలూయా. రెండోదిగా బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు ఏమన్నాడు? అతడు మండుచు ప్రకాశించున్న దీపం, ఆరిపోయిన దీపం కాదు. వింటున్నారా? ఏ దీపం కాదు?
ఆరిపోయిన దీపం కాదు. ఈరోజు సేవకులు పేరుకి వారు సేవ చేస్తున్నారు, కానీ దేవుని దృష్టిలో వారు ఆరిపోయారు. ఏమైపోయారు? ఆరిపోయారు. ఆరిపోయినటువంటి దీపం దగ్గరికి ఎవరు రాలేరు. ఆరిపోయిన దీపము ఎవరికి వెలుగునివ్వలేదు. ఆరిపోయినటువంటి దీపము ఎవరిని ఆకర్షించలేదు. కానీ యేసు ప్రభు యోహాను గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అతడు ఆరిపోయిన దీపం కాదు, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆరిపోయిన దీపాలుగా ఉన్నారా, లేక మండుచు ప్రకాశించుచున్న దీపాల వలె ఉన్నారా? మీరు క్రీస్తు కొరకు, ప్రభు కొరకు, రక్షకుడైన క్రీస్తు కొరకు, ప్రభు కొరకు మీరు మండుచున్న దీపాలుగా ఉన్నారా, లేక ఆరిపోయిన దీపాలుగా ఉన్నారా? కొంతమంది సేవకుల పరిచర్య ఆరిపోయిన దీపాలుగా ఉన్నాయి. కొంతమంది విశ్వాసుల యొక్క జీవితాలు ఆరిపోయినటువంటి జీవితాలుగా, దీపాలుగా ఉన్నాయి. కొంతమంది సేవకుల జీవితాలు మండుచు ప్రకాశించున్న దీపాలుగా ఉన్నాయి. నా ఆశ, నా ప్రార్థన ఏమైంది అంటే, ఈరోజు నేను ఉదయాన్నే మిడ్నైట్ 2 గంటలు లేచాను. పరిశుద్ధాత్మ లేపాడు. గత 2-3 వారాల నుండి వరుసని బయట మీటింగ్స్, అటు ఇటు పరిగెత్తడం, సంఘ కార్యక్రమాలు, విరామం లేదు. కానీ కొంచెం రాత్రి ఎర్లీగా పడుకుందాం అనుకున్నాను. పండుకునేలేకి 11 అయింది. 11 అయింది. కరెక్ట్గా 2 గంటలకు మెలకు వచ్చింది. అలా కూర్చున్నాను. నేను లెగవటం చూసింది పాస్టర్ గారు, ఆమె కూడా లేచింది. ఇద్దరం కూర్చొని మోకరించాం. 5 గంటల వరకు అలాగే ప్రార్థనలో గడిపా. ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ప్రభు బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాట్లాడమని చెప్పాడు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో, విశ్వాసుల్లో కూడా నాకు ఎలాంటి వారు కావాలంటే, ఆరిపోయిన వాడు నాకు అవసరం లేదు. ఆరిపోయిన పరిచర్య నాకు అవసరం లేదు. ఆరిపోయినటువంటి సేవకులతో నాకు పని లేదు. నాకు ఎవరితో పని అంటే, మండుతున్న విశ్వాసులతో నాకు పని, మండుతున్న సేవకులతో నాకు పని అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైనటువంటి దైవజనులారా, విశ్వాసులారా, మీరు ఆరిపోయినటువంటి దీపాలుగా ఉన్నారా, లేదా దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తున్న దీపాలుగా మీరు ఉన్నారా? నాకు తెలుసు కొంతమంది, ఎందుకంటే భారతదేశంలో నాకు ఎక్కువ పాస్టర్స్ నెట్వర్క్ ఉంది. కొన్ని వేల మంది సేవకులతో నాకు పరిచయాలు ఉన్నాయి. కానీ నా హృదయానికి కనెక్ట్ అయినటువంటి సేవకులు బహుబుద్ధి మందే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆరిపోయినటువంటి సేవకులు చాలా మంది ఉన్నారు, కానీ మండుతున్నటువంటి సేవకులు కొద్దిమందే ఉన్నారు. ఆ కొద్ది మందిలో యోహాను గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. స్త్రీల కన్య వారిలో యోహాను వంటి గొప్పవాడు పుట్టలేదన్నాడు. రెండో సాక్ష్యం ఏమిస్తున్నాడంటే, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. ఈ వాక్యాలలో మీరు ఇలాంటి సాక్ష్యాన్ని మీరు పొందాలి. మన ముందు చాలా తక్కువ సమయం ఉంది. ఏ క్షణములోనైనా ప్రభు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. సంఘము కడవరి దినాల్లో ఉంది, చివరి దినాల్లో ఉంది. వీఆర్ లివింగ్ ఎండ్ డేస్. ఇంగ్లీష్లో ఏమంటారంటే లాస్ట్ అవర్ అంటారు. చివరి గడియ. ఈ చివరి గడిలో సేవకులుగా, విశ్వాసులుగా మీరు ఆరిపోకూడదు. ప్రభు కొరకు మీరు మండాలి, ప్రభు కొరకు మీరు వెలిగించబడాలి. నా పిల్లరా, ఏంటి ఇంత గొప్ప సాక్ష్యము? యేసు ప్రభువే, లోకరక్షకుడే, సృష్టికర్తే యోహాను గురించి ఎందుకు ఇచ్చాడు అంటే, యోహానులో ప్రభుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు యేసు ప్రభు కనిపించినాయి. అందుకే అంత గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడు. స్త్రీలకు వెళ్ళిన వారిలో యోహాను వంటి గొప్పవాడు ఎవరు పుట్టలేదు. అతడు మండుచున్న ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. యోహానులో ఉన్నటువంటి ఒక 5
లక్షణాలు త్వరగా మీ ముందు ఉంచుతాను. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను వంటి రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. చాలు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, చేతులెత్తాలి. హల్లెలూయా. ఈరోజు దైవ సేవకుల సమావేశమని ఈరోజు పాస్టర్ ఇజ్రాయెల్ గారు సేవకులకి ప్రత్యేకమైన కూడికను పెట్టారు. అయితే బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ మీరు అందరూ జాయిన్ అయ్యారు, విశ్వాసులు కూడా జాయిన్ అయ్యారు. కాబట్టి ఇందాక ప్రారంభంలో చెప్పాను, ఇది సేవకులకు సంబంధించిన సందేశము మాత్రమే కాక విశ్వాసులకు కూడా అవసరమైన సందేశం ఇది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు యోహాను గురించి ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడని చెప్పాను కదా. స్త్రీలు కన్య వారిలో యోహాను వంటి గొప్పవాడు ఎవరు పుట్టలేదు, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. ఏంటి ఇతరులో ఉన్న కొన్ని ప్రత్యేకతలు అంటే, మత్తయి భక్తుడు ఏమని రాస్తున్నాడు 11వ అధ్యాయం 11వ వచనములో, అతని వస్త్రధారణ రాస్తున్నాడు. అతడు నడుముకు బిగించుకున్నది ఏంటో రాస్తున్నాడు. మూడవదిగా అతడి యొక్క ఆహారం గురించి కూడా రాస్తున్నాడు. యోహాను గురించి పరిశుద్ధాత్ముడు రాసిన సాక్ష్యం ఏంటంటే, యోహానంట వంటి రోమముల వస్త్రమును ధరించిన వాడు, అతడు తోలు దట్టిని నడుముకు కట్టుకున్నవాడు. మూడవదిగా అతని యొక్క ఆహారం మిడతలు, తేనె. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ యోహాను ఎవరు కొడుకని చెప్పాను. లూకా సువార్త 1వ అధ్యాయం ఇప్పుడు చదువు, ఇంటికి వెళ్ళిన చదివితే బహు వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా వారికి పిల్లలు ఇవ్వలేదు దేవుడు. ఎవరు వాళ్ళు? జకరియా, ఎలిజబెత్. బైబిల్ గ్రంథములో జకరియా అనేటటువంటి పేరు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారిలో 3 వ్యక్తులు ఉన్నారు. పాత నిబంధనలో రాజు అయినటువంటి జకరియా కనబడతాడు. పాత నిబంధనలోనే యాజకుడైన జకరియా కనబడతాడు. కొత్త నిబంధనలో బాప్తిసమిచ్చు యోహాను యొక్క తండ్రి అనగా ఎలిజబెత్ యొక్క భర్త అయినటువంటి జకరియా కనబడతాడు. జకరియా అనే మాటకి అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ రిమెంబరెన్స్. గాడ్ ఈజ్ రిమెంబరెన్స్ అంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా పిల్లలు ఇక్కడ చేరినటువంటి మీ అందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు, మీ కుటుంబీకులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు, మీ రక్త సంబంధికులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు, మీ తోటి సేవకులు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. మీ పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తా ఉంటే కొంతమంది సేవకులకు అసూయ వచ్చేసింది. ప్రారంభంలో ఉన్నంత జ్ఞాపకం మీరు మరలా వాళ్ళకి రారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ పరిచర్య కంటే మీ పరిచర్యను దేవుడు క్రమక్రమంగా వృద్ధిలోకి తీసుకెళ్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని వాళ్ళ జ్ఞాపకంలోకి తీసుకొచ్చుకోరు. ఈరోజు మిమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా మిమ్మల్ని నిత్యము జ్ఞాపకము చేసుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథములో అంటాడు, తల్లి తన బిడ్డను మర్చునేమో కానీ నేను నిన్ను మరువను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చూడుము, నా అరచేతుల్లో నేను నిన్ను. హల్లెలూయా. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను. ఆయన అరచేతులను చేర్చుకున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో మీరు ఉన్నారు. దైవజనుడిగా నేను ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మిమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తం కాచిన దేవుడు, ఆకాశానికి భూమికి మధ్యన ఆ నిలువుకయ్యి అడ్డకొయ్యి మీద వేలాడదీయబడినటువంటి నీ సృష్టికర్తైన దేవుడు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా కనబడి అలా మాయమైపోయే మనిషి జ్ఞాపకం చేసుకోవటం ముఖ్యమా?
లేదా నీ సృష్టికర్తనే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవటం ముఖ్యమా? చెప్పాలి. మనుషులు జ్ఞాపకం చేసుకోవట్లేదని ఏడుస్తాం మనం, కానీ దేవుడు అంటున్నాడు మనుషులు ఇవాళ ఉంటారు, రేపు మాయమైపోతారు. మనుషులు ఎవరు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు, దేవుని జ్ఞాపకాల్లో మీరు ఉన్నారన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి యెహోవా జ్ఞాపకం చేసుకున్నని అర్థం వచ్చే జకరియా గర్భాన, ఎలిజబెత్ గర్భాన ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టాడు. ఆయన పుట్టుక కూడా ఒక ప్రత్యేకం. లేదా బైబిల్ చెప్తుంది అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. సేవకుడా, నీ పరిచయను బట్టి అనేకులు సంతోషిస్తున్నారా? నీ బంధువులు సంతోషించాలి, నీ ఇల్లు పొరుగు వారు సంతోషించాలి. ఎందుకంటే నీ ద్వారా వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ జీవితాల్లో దేవుడు చేయించున్న కార్యాలను చూసి ప్రజలు సంతోషించుదురుగాక. చెప్పాలి హల్లెలూయా. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన మొదటి లక్షణము యోహానులో, అతడి వస్త్రధారణ ప్రత్యేకం, అతడి ఆహారము ప్రత్యేకం. ఈ రెండు మాటలు చెప్పండి. వస్త్రధారణ ప్రత్యేకం అనండి. హల్లెలూయా. నా వైపు చూడండి. అతడి వస్త్రధారణ ప్రత్యేకం, ఆహారం. యోహాను వస్త్రధారణ ఏమని చెప్తుంది బైబిల్? వంటి రోమముల వస్త్రం వంటి వస్త్రధారణ. అంటే యోహాను నాకలాగా టై గట్ల, స్తోత్రం చెప్పండి హల్లెలూయా, నాకులాగా టక్ చేయలా, కానీ యోహాను ఒంటి నిండా చర్మపు వస్త్రాన్ని ధరించుకున్నాడు. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న ఆత్మీయ సత్యం ఒకటి మీకు చెప్తాను. ఎందుకు యోహాను ఒంటె చర్మాన్ని చుట్టుకున్నాడు శరీరానికి? మీరు ఎప్పుడు విని ఒక మాట చెప్తానంటారా? మీరు ఎప్పుడు వినలేదు, నాకు తెలుసు. దీని గురించి ఎవరు కూడా ప్రసంగించలేదు. ఒంటె చర్మము తన శరీరం మీద కప్పుకున్నాడు. బైబిల్ పండితులు ఏమని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఒంటె చర్మము యోహాను చర్మానికి తగిలినప్పుడు, వినాలి, ఒంటె చర్మము అది చాలా మందంగా ఉండింది. ఆ మందపాటి ఒంటి చర్మమును యోహాను తన శరీరం మీద ధరించుకున్నప్పుడు బైబిల్ పండితుల యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, శరీర కార్యములు చంపబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ కార్యాలు? శరీర కార్యములు చంపబడటానికి సూచనగా బాప్తిస్మిచ్చు యోహాను ఒంటె చర్మమును ధరించుకున్నాడు అని బైబిల్ పండితులు అభిప్రాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అతని వస్త్రధారణ ప్రత్యేకం, అతని ఆహారం ప్రత్యేకం. పిల్లరా, రెండోది అతని ఆహారం గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు ఆహారం మనకులాగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పప్పుచారు, కోడిగుడ్డు, సాంబార్ తిన్నాడా? తిన్నా. అతని ఆహారపు నియమం ఏంటంటే మిడతలను శాకాహారం. మనకలాగా చికెను, మటను, ఫిష్ ఇదేందో ఈ శరీరం ఎంత తిన్నా ఆ ఒక గంట సేపు ఓకే అనింది, మళ్ళా నాని. అందుకే సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఒక గొప్ప దైవజనుడు సేవకు వచ్చిన తర్వాత నుండి చచ్చిపోయే వరకు తన శరీరాన్ని ఏమని పిలిచేవాడంటే గాడిద. ఏమని పిలిచేవాడు? గాడిద. పొద్దున్నే 3 గంటలకు లేవగానే కొంచెం బతకం వేస్తే ఏం లెగుద్దాంలే, నేను లెగిసాం కదా 3 గంటలకి అని అనుకుంటా ఉండగానే మరలా
ఈ అసిస్సి వాసి ఫ్లాస్ అంటే ఏ గాడిదా లే 3 అయింది లే మునగ తీసుకోబాకు లే, నీ దేవుని స్తుతించు, నీ దేవుని కీర్తించు, నీ దేవుని ఘనపరచు, మొక్కాలేను అని తన శరీరాన్ని గాడితో పోల్చాడు. ఇక నేను మీకు చెప్పాలనుకున్న మాట, అతని వస్త్రధారణ ప్రత్యేకం, అతని ఆహారము కూడా ప్రత్యేకం. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, సేవకులమైన మనం, విశ్వాసులను పిలువబడుతున్నటువంటి మీరు కూడా అన్నిటిలో ప్రత్యేకమైన జీవితాన్ని జీవించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ వస్త్రధారణలో కూడా ప్రత్యేకత కనబడాలి. మన మధ్య ఒకడు, ఒక విశ్వాసి కొడుకు నా ముందుకు వచ్చాడు. ఒక ఆదివారం అందరికీ ప్రార్థన చేస్తామంటే వాడు కూడా వచ్చాడు. వాడి క్రాప్ ఎలాగుందంటే ఒంటి మెడ ఉండిద్దే, ఏ మెడ, ఒంటి మెడ అలాగేమిచ్చాడు క్రాప్. తర్వాత వాడు ప్యాంటు ఎక్కడ చూసినా కూడా బొక్కలు కనబడుతుంది. నేను ఆ విశ్వస్తున్నాను, ఏంటమ్మా ఈ చినిగిపోయి వేసుకొచ్చాడు. వాడు అంటాడు, లేదంకులు ఇది ఫ్యాషన్ అంకుల్ అని. ఏది ఫ్యాషన్ రా అంటే, వాడు పై నుండి కిందకి ఏ 30-40 రంధ్రాలు ఉంటాయో. చాలా చెడిపోతున్నారు యవనస్తులు. మళ్ళీ వాడు అంటే అంకులను బాప్తిస్మీ అంటాడు. ఏమేమంటాడు? నేను అన్నాను, ముందర నీ క్రాప్ మారాలి, నీ లైఫ్ స్టైల్, నీ బట్టల స్టైల్ కూడా మారాలి. మారకపోతే నేను నీకు బాప్తిస్మీ ఇవ్వను. మొత్తానికి వాడు మారాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మారాడు, బాప్తిసం కూడా సిద్ధపడుతున్నాడు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, పిల్లగా సేవకులంగా మనలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం, విశ్వాసులుగా మీలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. మాటల్లో ప్రత్యేకత కనబడాలి, క్రియల్లో ప్రత్యేకత కనబడాలి, మీ వస్త్రధారణలో ప్రత్యేకత కనబడాలి. ఈరోజు నిజంగా చాలా మంది సేవకులు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు. ఏ మీనింగ్? డబుల్ మీనింగ్. విశ్వాసులు కూడా డబుల్ మీనింగ్. మనకుంద ఒకే ఒక మీనింగ్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. డాడీ హల్లెలూయా చెప్పాలి. ప్రత్యేకమైన జీవితం అనండి. మీ పక్కన వాళ్ళకి ఎలా పడితే అలా జీవించొద్దు, ప్రత్యేకమైన జీవితం జీవించని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైన జీవితం. మన పద్ధతుల్లో కూడా ప్రత్యేకంగా ఉండాలి. అంతే, సగం లోకం సగం దేవుడు ఉండకూడదు, మిక్స్డ్ ఉండకూడదు. అమ్మ చెప్పండి, మిక్స్డ్ ఉండకూడదు అనండి. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే దేవుడే అన్నాడు, నా నోటి ఉమ్మితో నీ ముఖాన్ని కొడతానన్నాడు. సో ఈరోజు సేవకులు నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోతారు. నువ్వువెచ్చని స్థితి. రాజీ పడిపోతున్నారు. చెప్పాలి, ఆ మాట చెప్పండి. ఏమైపోతున్నారు? రాజీ పడుతున్నారు. దేవుని కొరకు నిష్ఠగా ప్రతిష్టగా జీవించాల్సిన సేవకుడే లోకంతో రాజీ పడితే సంఘము ఎలాగా ఉండిద్దో ఆలోచించాలి. సంఘానికి నీతులు నేర్పాల్సిన సేవకుడు, సంఘానికి మరి బుద్ధి చెప్పాల్సిన సేవకుడే సంఘమును మరి లోకంతో రాజీ పడుతుంటే మరి సంఘము ఎదుట నీతులు చెప్పడానికి సేవకుడికి ధైర్యం ఉండదు. బాప్తిసం ఇచ్చే యోహాను లాంటి వాళ్ళు కావాలి. ఆ మాట చెప్పండి గట్టిగా. ఎవరు కావాలి దేవుడికి? సేవకులైనా విశ్వాసులైనా బాప్తిసం ఇచ్చే యోహాను లాంటి వాళ్ళు కావాలి. మనం సేవ చేస్తే అలా సేవ చేయాలంటే, ఈ పరిచర్య ఈ వాకాడలో చుట్టుపక్కల ప్రాంతాల్లో అలా ఉండాలంటే, మండుచు ప్రకాశిస్తున్న దీపంలా ఉండాలి ఈ పరిచర్య.
ఇలా దీపంగా ఉంటే ఈ దీప వెలుగులోకి ప్రజలు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వెలుగులోకి వస్తారు? దీపపు వెలుగులోకి. ఎక్కడెక్కడున్న వాళ్ళతో ఈ వెలుగు వెళ్ళిపోయిందంటే రాష్ట్రాలు, దేశాలు కూడా ఈ వెలుగు వెళ్ళిపోయిందంటే. హల్లెలూయా, హల్లెలూయా. 2020వ సంవత్సరంలో నేను చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా బంగ్లాదేశ్లో ఒక పాస్టర్ గారు చూశారు. చూసి ఆయన మొత్తానికి నాతో కాంటాక్ట్ అయ్యాడు. సార్, ఒక వారం రోజులు బంగ్లాదేశ్ ఢాకా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, మీరు వచ్చి మరి ఇక్కడ మాకు వాక్యాన్ని బోధించగలుగుతారా మా సేవకులకి? ముస్లిం కంట్రీ అది, చాలా క్లిష్ట పరిస్థితుల్లో అక్కడ సేవ చేస్తున్నారు సేవకులు. ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉండి వెళ్తున్నారంటే అక్కడ సేవకులు. ఈరోజు మనకి సేవ అంటే చాలా తేలికైపోతుంది. కానీ బంగ్లాదేశ్, కొన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, అక్కడ సేవ ఇలా పబ్లిక్ గా జరగటానికి వీల్లేదు. అండర్ గ్రౌండ్ లో జరుగుతుంది సేవ. ఎయిర్పోర్ట్ కు దగ్గరలోనే నేను ఎయిర్పోర్ట్ లో దిగాను. కలకత్తాలో, విశాఖపట్నంలో ఫ్లైట్ ఎక్కి కలకత్తా దిగాను. కలకత్తా నుంచి ఢాకాకి 45 నిమిషాల జర్నీ. 45 నిమిషాల జర్నీ. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే పాస్టర్ లాడ్జీ ఇచ్చాడు, రూమ్ ఇచ్చాడు. వారం రోజులు పిల్లరా నన్ను ఆ అండర్ గ్రౌండ్ లో సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య సేవలు వాడుకున్నాడు. మనకి నిజంగా సేవ ఇంత స్వేచ్ఛగా జరుగుతున్నా మనకి లెక్కలేదు. ఒక నిర్లక్ష్యం, ఒక అశ్రద్ధ. అక్కడ ఓపెన్ మీటింగ్స్ జరగవు. ఇలాంటి బైబిల్ కాలేజీస్ పెట్టినా అండర్ గ్రౌండ్ లో 3-4 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాలి. నాకు భయం వేసింది. ఎవరైనా చర్చి లేదు ఇక్కడ, మరి అండర్ గ్రౌండ్ లో చర్చి అంటున్నాడు, అండర్ గ్రౌండ్ తీసుకెళ్ళినాను ఏమైనా. నేను ఒక్కడే. ప్రభా, దేవుని స్తోత్రం. ఆయుష్ ఉంటే సేవ చేస్తా, లేకపోతే బంగ్లాదేశ్లో ప్రముఖులకు తెగింపు, ప్రముఖులకు వైరాగ్యం. అండర్ గ్రౌండ్ లోకి వెళ్తే పాటలు పడతాను. అమ్మాయి అనిపించింది. ఇక్కడ మనోళ్ళు ఉన్నారు, మన బ్యాచ్ ఉంది. 30 మంది, 40 మంది, 50 మంది ఒక్కొక్క గ్రూపులుగా అండర్ గ్రౌండ్ లో కూర్చొని వాక్యం కొరకు ఎంత తప్పిస్తున్నారో. మనకేంటంటే వాక్యం ఎక్కువైపోయింది. ఏమైపోయింది? గ్రూప్ రాజకీయాలు మనకులాగా అక్కడ లేవు. ఒక సేవకుడు మీటింగ్ పెట్టుకుంటే చెడగొట్టే బ్యాచ్ అక్కడ లేరు. స్తోత్రం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు ఎదుగుతా ఉంటే ఓర్వలేనితనం ఇక్కడ ఉంది, అక్కడ లేదది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి అన్ని ఎక్కువైపోయాయి. సేవకులు ఎక్కువైపోయారు, సంఘాలు ఎక్కువైపోయినాయి, వాక్యం ఎక్కువైపోయింది, భక్తి కూడా ఎక్కువైపోయింది, అన్నీ ఎక్కువైపోయినాయి. అందుకే నిలువెచ్చ స్థితిలోకి వచ్చేసాం. ప్రత్యేకమైనటువంటి జీవితం. నిజంగా పిల్లల వారికి ఉన్న ప్రత్యేకత. అందరూ కూడా ముస్లిం కన్వర్టెడ్ అక్కడ బంగ్లాదేశ్లో. నేను ఒక్కొక్కరు సాక్ష్యం విన్నాను. సార్, మా కుటుంబంలో నేను ఒక్కడే రక్షించబడ్డాను. మా యొక్క ముస్లిం పెద్ద, నమాజ్కి చేసే పెద్ద, మీరు చర్చికి వెళ్తే మీరు తల తగ్గొడతామని బెదిరించాడు. తల తగ్గొడిన పర్వాలేదు, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానని నేను ధైర్యం చేసి నేను ముందుకు వచ్చి బాప్తిసం తీసుకున్నానని 100 మంది ఆ వారం రోజుల్లో నాకు సాక్ష్యం చెప్పారు. చప్పటి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల మీద మనకి ప్రత్యేకమైన జీవితం ఉండాలి. విశ్వాసుల మీకు కూడా ప్రత్యేకమైన జీవితం ఉండాలి. పౌలు అంటాడు, బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం. ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకమైన జీవితం. సో రెండవదిగా ప్రతి నేను ముందుకెళ్తాను. యోహాను జీవితంలో ఉన్నటువంటి, చెప్పాను కదా, మంచి లక్షణాలు నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మత్తయి సువార్త 3:2-3:7 3వ అధ్యాయం 7వ వచనం.
అతడు పరిసయ్యులను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట గట్టిగా చెప్పండి అందరూ. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. బాప్తిస్మ యోహాను జీవితంలో ఉన్న రెండవ మంచి లక్షణం ఏం కనబడుతుంది అంటే, సద్దుకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేకులు యోద్ధానులు అతని చేత బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు మనమేమో సేవకులు ఉన్నారు ఇక్కడ, అందరూ కొంతమంది ఉన్నారు సేవకులు, మీరు గమనించారు. మనమేమో విశ్వాసం బతులాడుతాం, తీసుకోమా తీసుకోమా తీసుకో. బాప్తిస్మ యోహాను బతులాడే బ్యాచ్ కదా ఆయన. హల్లెలూయా. నేను కూడా అప్పుడప్పుడు కొంతమంది బతులాడుతాను. అది ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బాప్తిస్మం తీసుకోకుండా చచ్చిపోతే మనకి నిద్ర పడదు. ఈయన ఆత్మ నిజంగా నరకానికి వెళ్ళిందని ఒక బాధ. అందుకే మనం ఏం చేస్తాం, బాప్తిస్మానికి విశ్వాసులు మీరైనా నేనైనా బ్రతిలాడుతాం. కానీ బాప్తిస్మ యోహాను బ్రతిలాడేవాడు కాదు. బాప్తిస్మ యోహాను దగ్గరికి బాప్తిస్మం మొదలడానికి వచ్చిన వాళ్ళని ఏమంటాడు తెలుసా? సర్ప సంతానమా. ఇక్కడ నా వైపు చూడండి, మీరు అందరూ మాట చెప్తాను మీకు. బాప్తిస్మం పొందే విశ్వాసుల్ని ఎవరినైనా ఈ మాట అంటే, మీ శాత బాప్తిస్మం పొందుతారా? నువ్వు వద్దు, నీ బాప్తిస్మం వద్దురా నాయనా. నువ్వు కాకపోతే ఇంకొకటి నా చేత దీన్ని చూడని వెళ్ళిపోతారు. తొట్టె నుంచి అక్కడి నుంచి అక్కడ ఎస్కేప్ అయిపోతారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, బాప్తిస్మ యోహాను దగ్గరికి బాప్తిస్మం పొందడానికి వచ్చేటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు యోహాను వాళ్ళని ముఖాన గద్దించినా కూడా తుడుచుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి ఏం కావాలి? బాప్తిస్మం కావాలి. దైవజనుడు గద్దింపుకు వాళ్ళు ఏం చేశారంటే, మారు మనసు తగిన ఫలమును మీరు ఫలించండి అని ఒక్కొక్కటి ముంచిపైకి లేపుతున్నాడు. ఒక మాట చెప్పాలంటే తిట్టి, ఒక మాట చెప్పాలంటే గద్దించి, ఇంకొక మాట చెప్పాలంటే హెచ్చరిక చేసి బాప్తిస్మం ఇస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న రెండవ అద్భుతమైన లక్షణం బాప్తిస్మం యోహానులో ఏం కనబడుతుందంటే, అతడు హెచ్చరించేవాడుగా ఉన్నాడు. ఒక దైవజనుడు సంఘాన్ని గద్దించాలి, హెచ్చరించాలి, ఖండించాలి, దిద్దుబాటు చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ విశ్వాసులు ఉన్న వాళ్ళు మాత్రం చేయగలండి. విశ్వాసులు ఓకే. సో ఇక్కడ మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సేవకుడు ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, దిద్దుబాటు చేస్తున్నప్పుడు, ఖండిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు, సద్దూకయ్యులు, పరిసయ్యులాగా మీరు లోబడాలే కానీ అరక్కూడదు. ఆమేన్ చెప్పండి. ఎవరు లేనప్పుడా? ఓకే. బహిరంగంగా సార్వత్రిక సంఘాన్ని తిట్టే విధానం ఉండిద్ది. ఒంటరిగా ఉన్నప్పుడు తప్పు చేసిన వారిని తిట్టే విధానం ఉండిద్ది. ఒక విశ్వాసి పాపంలో పడినప్పుడు 10 మందిలో ఆ వ్యక్తిని మనం బహిరంగంగా తిట్టకూడదు, పేరు పెట్టి తిట్టకూడదు. అదే ఆ వ్యక్తిని ఒంటరిగా ఉన్నప్పుడు, నానా ఇది తప్పు, ఇదిగో నా చెవిని వినబడింది, నువ్వు ఫలానా వ్యక్తితో ఇలాగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నావంట, ఫలానా వ్యక్తితో నువ్వు చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నావంట, ఫలానా వ్యక్తితో నువ్వు చాలా పాపంలో పడ్డట్టుగా నాకు వినబడుతుంది, ఇది తప్పు అని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. సార్వత్రిక సంఘాన్ని అందరినీ ఉద్దేశించి గద్దించే విధానం వేరుగా ఉండేది. సరే, ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించిన అలగకూడదు, సార్వత్రిక సంఘం ఎదురు గద్దించినా కూడా అలగకూడదు, సడకూడదు, కొడకూడదు. చెవులుంటే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం అని పారిపోకూడదు. నువ్వు కాకపోతే మళ్ళీ ఇచ్చేది ఇంకొకటి నాకు ఎవరా అనకూడదు.
నీ దగ్గర తప్ప ఇంకా నేను ఎక్కడ బాప్తిసం పొందలేనా అనకూడదు. ఒక విశ్వాసి జీవితంలో ఆ దేవుని యొక్క గద్దింపుకి లోబడాలి. ఇలాంటి దైవజనుల సమావేశంలో కూడా దైవజనుడు ఇక్కడ నిలబడి సేవకులుగా మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు సేవకులైన మీరు కూడా గద్దింపుకు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను జీవితంలో సంఘాన్ని హెచ్చరించే ఆ లక్షణం ఉంది, గద్దించే లక్షణం ఉంది, ఖండించే లక్షణం ఉంది, దిద్దుబాటు చేసే లక్షణం ఉంది. సేవకులారా, ఒక హెచ్చరిక మీకు అదేంటంటే, ఈ వ్యక్తిని గద్దిస్తే ఎక్కడ వేరే సంఘానికి వెళ్ళిపోతాడో అనే భయం మీకు వద్దు. ఒకవేళ ఆ వ్యక్తులను మీరు గద్దించకపోతే వాళ్ళ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళింది. ఆ ఆత్మల గురించి మీరు దేవునికి లక్ష్య చెప్పాలి. చాలాసార్లు నా భార్య అనేది నేను రికార్డ్ అవుతుంది, తప్పనిసరిగా వినిద్ది, కొంచెం డోస్ తగ్గించండి సార్ అనేది నన్ను. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అంట ఆమె దగ్గర నా దగ్గరికి వచ్చి అనేటటువంటి ధైర్యం ఎవరికి ఉండదు. ఆమె దగ్గరికి వస్తారు, మాస్టర్ గారు బాగా ఎక్కువ ఖండిస్తున్నాడమ్మా, ఇలాగైతే సంఘం ఎలా, ఇలా అయితే ఎలా నిలబడరు కదా, ఇలాగైతే వాళ్ళు తప్పిపోతారు కదా. ఇటువరకు అనేది మా పాస్టర్ కొంచెం డోస్ తగ్గించాను ఇప్పుడు అంటలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అన్న ఆమె ఎక్కువ డోస్ ఎత్తుంది సంఘానికి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే సేవకులమైన మేము ఆత్మీయ బిడ్డలైన మిమ్మల్ని హెచ్చరించకపోతే, మిమ్మల్ని గద్దించకపోతే, మిమ్మల్ని ఖండించకపోతే, మిమ్మల్ని పొగిడితే మీరు చెడిపోతారు. ఏమైపోతారు? చెడిపోతారు. నేను ఎప్పుడు సంఘాన్ని పొగడను, సంఘాన్ని పొగడను. పొగిడితే ఏమైపోతారో మాకు తెలుసు. కనుక సేవకులైన మిమ్మల్ని, విశ్వాసుల్ని హెచ్చరిస్తున్నప్పుడు మీరు సాత్వికంతో లోబడాలి. ఇది విశ్వాసులకు చెప్పే మాట. ఇక్కడ హెచ్చరికలో సేవకులకి నేను చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి దైవజనుల సందేశాల్లో, సదస్సులో సేవకుడిగా ఏ సేవకుడైనా మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొందుముగాక. మూడో మాట, బాప్తిసం ఇచ్చే యోహానులో ఉన్నటువంటి మూడవ మంచి లక్షణం. మార్కు సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. త్వరగా. హేరోదియా అతని మీద పగబట్టి ఆమె చేత కాకపోయాను. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నాకు మనుష్యుడునై ఉండెను. చేతులు తీసుకోవటం చెప్పండి. హల్లెలూయా. 2 చేతుల పైకి తీసుకోవటం చెప్పండి. ఈరోజు సందేశం ఏంటంటే, బాప్తిసం ఇచ్చే యోహాను. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని అడిగితే, సార్ శామ్ డానియల్స్ గారు ఏం వాక్యం చెప్పారంటే, బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చెప్పాడు. మనం సేవ చేస్తే అలా సేవ చేయాలని చెప్పాడు, మనం భక్తి చేస్తే అలాంటి భక్తి చేయాలని చెప్పాడు, మనం ప్రభు కొరకు సాక్షిగా ఉండాలనుకుంటే అలాగా అతనిలాగా అతనిలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు కలిగి సేవ చేయమంటున్నాడే చెప్పాలి మీరు. ఏమో చెప్పాడంటే, బాగా చెప్పాడు కానీ అంటే ఏమో చెప్పాడంటే తలకెక్కుకూడదు. ఆమె ఇక్కడ మూడవ మంచి లక్షణము బాప్తిసం ఇచ్చే యోహానులో కనబడుతుంది. అదేంటంటే, హేరోదు అనేవాడు ఏం చేశాడంటే, తన తమ్ముడు భార్యను అంటే చిన్న సంసారం పెట్టాడు. దాంతో తమ్ముడున్నాడు, సరే చచ్చిపోతే అనుకోవచ్చు, వాడు బతుకుంటే కానీ కాపురం పెట్టాడు. చచ్చిపోతే అనుకోవచ్చు అంతది కూడా వీల్లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది నేను అలా అన్నానంటే ప్రోత్సహించినట్టు అయింది. చేయకూడదు, తప్పు. ఒక భార్యతో ఒక భర్త, ఒక భర్తతో ఒక భార్య. కానీ యూదులు లేదా ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు దాన్ని అనుమతి ఇచ్చాడు. ఒకవేళ పెద్దవాడి భార్య చనిపోతే చిన్నవాడు
ఆమెతో కాపురం చేయొచ్చు అని అలా అనుమతించాడు ఆ దినాల్లో. కానీ ఈ దినాల్లో అది లేదు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒక భర్తకు ఒకే భార్య, ఒక భార్యకు ఒకే భర్త. ఇంతకు మించి ఏదైనా జరిగిందా నీకు కోటింగ్ తప్పదు. యేసు రక్తమే. హల్లెలూయా. ఇదే సందేశం బెంగళూరులో ఒకసారి సంఘంలో చెప్తే సార్ అక్కడ పాస్టర్ గారు పశ్చాత్తాపడ్డాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. సార్ నేను ఒకప్పుడు 4-5 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్, ఇప్పుడు ఒకే ఫ్యామిలీతో నేను ఒద్దిగ్గా కాపురం చేసుకున్నాను సార్ అన్నాడు. యేసు రక్తమే. ఈరోజు పిల్లలు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట బాప్తిస్మిచ్చు యోహాను జీవితంలో ఉన్న ఎన్నో లక్షణం ఇది. 3వ మంచి లక్షణం ఏంటంటే అతడు నీతిమంతుడు, అతడు పరిశుద్ధుడు అయినటువంటి మనుష్యుడు. పిల్లలు ఇక్కడ యోహానులో బాప్తిస్మిచ్చు యోహానులో మనకు కనబడుతున్న 3వ మంచి లక్షణం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. చెప్పాలి. ఏ జీవితం? అమ్మ చెప్పండి. పరిశుద్ధమైన జీవితం అనండి. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అయినా ఎంతమంది నమ్ముతున్నారు? ఇలా నమ్మారంటే కొంచెమే, ఇలా చేయొద్దు బాగా నమ్మినట్టు. 2 చేతుల పైకి ఇంకా బాగా దేవుని పరిశుద్ధతకు వచ్చిన జ్ఞానం మీకు ఉన్నట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సేవకుడికి, ఒక విశ్వాసికి దేవుని పరిశుద్ధతను గురించిన జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం? దేవుని పరిశుద్ధతను గురించిన జ్ఞానం. ఇది ఏ సేవకుడికైతే ఉండిద్దో ఆ సేవకుడు ప్రాణం పోయే వరకు పవిత్రంగా బ్రతుకుతాడు దేవుని కొరకు. ఈ పరిశుద్ధతను గురించిన జ్ఞానము ఏ విశ్వాసికైతే ఉండిద్దో ఆ విశ్వాసి ప్రాణం పోయే వరకు కూడా పవిత్రంగానే జీవిస్తాడు. ఇక పడిపోటాలు పశ్చాత్తాపట్టాలు ఉండవు. యేసు రక్తమే. హల్లెలూయా. అమ్మాయి చెప్పండి. పడిపోటాలు పడిపోయిన తర్వాత ఏం పట్టం? నా పాటున వచ్చు. ఈ సానుభూతి పాటలు ఉండవు. స్తోత్రం హల్లెలూయా. దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతాం. ఉంటాయి శోధనలు, ఉంటాయి పోరాటాలు, ఉంటాయి. ఈ శరీరం శోధించింది. ఈ శరీరం కొత్తదనాన్ని కోరుకునేది, కొత్త రుచులు, కొత్త కోరికలను కోరుకునేది. కానీ పౌలు అంటాడు, నేను క్రీస్తుతో పాటు సిలువైపడి ఉన్నాను, ఇక జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నారు. ఇక నేను మీకు చెప్పాలనుకున్న 3వ మంచి లక్షణం యోహానులో అతడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు. సేవకుడా, విశ్వాసులారా, మీ జీవితాల్లో కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నీ చూపులు పవిత్రంగా ఉండాలి. నీ ఆలోచన పవిత్రంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట పవిత్రంగా ఉండాలి. నువ్వు చేసే పనులు పవిత్రంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్పే మాట సంఘానికి మరలా చెప్తున్నాను, దేవుని సేవకుడైనా విశ్వాసులైనా కలలో కూడా పాపం చేయకూడదు. ఒక్కడే అన్నారు ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది పాస్టర్లు అంటారు, సార్ నాకు అపిత్రమే కళ్ళు వస్తున్నాయి సార్ అంటే అని చెప్తూ ఉంటారు. నేనంటాను, ఇంకా నువ్వు సావలేదంట. గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా. ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నావు? 15 అండి, 20 అండి, 30 అండి, ఇంకా నువ్వు సావలేదండి అంట. పౌలు పేతురు అంటాడు, వారు పాపము మానలేని కన్నులు. సేవకుడు వీటి మీద పంచేంద్రియాల మీద నిగ్రహాన్ని కలిగి ఉండాలి. పంచేంద్రియాల మీద పట్టును కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మలు మనకి జయాన్నిస్తాడు. ఆలోచనలు పవిత్రంగా, తలంపులు పవిత్రంగా, చూపులు పవిత్రంగా. బలిపీఠం మీద నా 18వ సంవత్సరంలోనే నేను పెట్టబడ్డాను. బలిపీఠం మీద కొంతమంది బలిపీఠం మీద పెట్టబడి అప్పుడప్పుడు పడతా ఉంటారు. ఎక్కడి నుంచి? బలిపీఠం మీద నుంచి పడతా ఉంటారు. పడి మళ్ళా పెడతా ఉంటారు. పడి మళ్ళా బలిపీఠం ఎక్కుతూ ఉంటారు. నా కాల్చబడాలి.
బలిపీఠం మీద ఏదైనా పక్షిని గాని జంతువుని గాని పెట్టినప్పుడు పచ్చి కనబడకూడదు. పచ్చి కనబడితే ఆ బలి అంగీకారము కాదు. యాజకుడు బలిపీఠం మీద ఆ జంతువుని గాని పక్షిని గాని పెట్టినప్పుడు అది పూర్తిగా, అమ్మ చెప్పండి, పూర్తిగానండి, పూర్తిగా అది బూడిదవ్వాలి. అదే పచ్చి కనబడితే ఆ బలి అసంపూర్ణం. సౌకులారా, ఈ పరిచర్య సంపూర్ణతలోకి వెళ్ళాలి. విశ్వాసులారా, మీరు కూడా సంపూర్ణతలోకి వెళ్ళాలి. మనం పరిశుద్ధులు ఏమవ్వాలంటే సంపూర్ణులు అవ్వాలి. మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని నాటి నుంచి నువ్వు పరిశుద్ధురాలు అని దేవుడే పిలుస్తున్నాడు. అయితే ఈ పరిశుద్ధులు ఏమవ్వాలి అంటే ఇంకొక స్టెప్లోకి వెళ్ళాలి. ఏంటంటే స్టెప్? పర్ఫెక్ట్నెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే సంపూర్ణత లేదా పరిపూర్ణత. ఆ పరిపూర్ణతలోకి ఎప్పుడు వెళ్తాము అంటే ఇదిగో మనలో ఏ పచ్చి కనపడినప్పుడు. పచ్చి కనపడకూడదనే ఈ బైబిల్ కాలేజ్, పచ్చి కనపడకూడదనే ఉపవాస ప్రార్థన, పచ్చి కనపడకూడదనే గంటల ప్రార్థనలో పౌలు అంటాడు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, అనేకులకు ప్రకటించి నేను భ్రష్టుడైపోదునేమోనని నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. దీంతో ప్రార్థన, వాక్యము, ఉపవాసము, ఏకాంత ప్రార్థన. నా పిల్లరా, ఈరోజు సేవకులైన మీరు కానీ, విశ్వాసులైన మీరు కానీ శరీర కార్యాలను చేయించాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. రేపు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే సేవకుడు పరిశుద్ధతను కాపాడుకునేవాడు మాత్రం ఎత్తబడతాడు. పరిశుద్ధతను కాపాడుకునే సేవకులు మాత్రం ఎత్తబడతారు. పరిశుద్ధంగా జీవించే విశ్వాసులు మాత్రం ఎత్తబడతారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, హౌ ఈజ్ యువర్ హోలీనెస్? ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఎందుకంటే మీరు అందరూ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి. బోయాజు పొలంలోకి రూతు వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది? మిడ్ నైట్ వెళ్ళింది. మీరు రూతు గ్రంథం చదివితే బోయాజు పొలంలోకి రూతు పరిమళ తైలాన్ని రాసుకుని మంచి ఉద్దేశంతో వెళ్ళింది. అత్త చెప్పింది అనమాట, నువ్వు వెళ్ళమ్మా, అతడు నిన్ను విమోచిస్తాడు, నీకు భర్తగా నిన్ను భారీగా చేసుకుంటాడని మంచి ఉపదేశంతో పంపించింది. వెళ్ళి మిడ్ నైట్ ఆ బోయాజు పొలములో ఆవల తూర్పారబడుతున్నాడు. ఇక రేపు తూర్పారబడతాడు అనగా ఆ గోధుమలను తూర్పారబడతాడనగా ఆ రాత్రి కలంలో అనుకుంటే కాళ్ళ దగ్గర మునుకుందంట రోజు. చెప్పాలి, ఆ మాట చెప్పండి. కాళ్ళ దగ్గర అనండి. హల్లెలూయా. ఎక్కడ పనుకుందండి? కాళ్ళ దగ్గర. ఎవరు కాళ్ళ దగ్గర? ఎవరు పనుకుంది? రూతు బోయాజు కాళ్ళ దగ్గర పనుకుంది. ఒక సేవకుడు బోయాజుకు సాదృశ్యమైన ప్రభువైనటువంటి క్రీస్తు పాదాల దగ్గర కూర్చోవాలంటే, విశ్వాసి కూడా బోయాజుకు సాదృశ్యమైన ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే శరీర కార్యాలను జయించడానికి ఆయన నీకు శక్తినిస్తాడు. ప్రతి పాపమును జయించడానికి నీకు నిగ్రహ శక్తిని దేవునికి ఇస్తాడు. మధ్యరాత్రి వేళ ఉలిక్కిపడి లెగిస్తే తన కాళ్ళ దగ్గర ఒక అందమైనటువంటి అమ్మాయి కొనుక్కొని ఉంది. ఆమె చూసి అంటాడు, నా కుమారి అంటాడు. హల్లెలూయా. ఒక అందమైనటువంటి స్త్రీని బోయాజు చూసినప్పుడు కూడా తన దృష్టి మారలేదు. హలో సేవకులారా వింటున్నారా? విశ్వాసులారా వింటున్నారా? అతని ఆలోచన మారలేదు, అతని మాట తీరు మారలేదు. అందరూ ఉన్నప్పుడు భక్తిగా ఉండటం వేరు, ఒంటరిగా ఉన్నప్పుడు భక్తిని కాపాడుకోవాలి. అందరూ ఉన్నప్పుడు పవిత్రంగా జీవించడం వేరు, ఎవరూ లేనప్పుడు పాపము చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు నీ పరిశుద్ధతను కాపాడుకోవడంలోనే గొప్పతనం ఉండాలి. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా కుమారి అన్నాడే కానీ ఎక్కడ రూతుతో బోయాజు అసభ్యంగా మిస్బిహేవ్ చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అంటే బోయాజు తన దేవుని పరిశుద్ధతను గురించిన జ్ఞానం కలిగిన వాడు. రూతు కూడా దేవుని పరిశుద్ధత గురించిన జ్ఞానం కలిగినగా ఉంటుంది. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న ఎన్నో లక్షణము? 4వ లక్షణం, యోహాను
ఎలాంటి వాడు? నీతిమంతుడు, పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 5వ మాట చెప్తాను త్వరగా. ఇది ఎన్నో మాట? 3:5. ఓకే, 4వ మాట చూడండి. మత్తయి సువార్త 3:15. కరెక్ట్గా 5 విషయాలు చెప్తాను. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మీకు అడగాలని ప్రశ్న ఏంటంటే, బాప్తిసం పొందిన వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ మీ అందరికి కనబడుతుంది, యేసు ప్రభు యోహాన్ దగ్గరికి ఏం తీసుకోవడానికి వచ్చాడు? చెప్పండి, ఏం తీసుకోవడానికి? బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. బాప్తిసం తీసుకోవడానికి వస్తున్న యేసుని ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమంటున్నాడు? అయ్యా, నేను నీ చేత తీసుకోవాల్సిన వాడును, నువ్వు నా చేత తీసుకుంటావు అన్నప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంది? నీతి యావత్తు మనకిలాగూ. ఒక పాస్టర్ నాకు ప్రశ్నించాడు, సార్ యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందాడు కదా, మరి బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరి దగ్గర పొందాడు బాప్తిసం? మీకు రాదు ఈ డౌట్? చెప్పండి. అర్థమైందా? ఇలాగే బైబిల్ కాలేజీలో ఒక స్టూడెంట్ చేశాడు నన్ను ప్రశ్న, సార్ యేసు ప్రభు ఏమో బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందాడు కదా, మరి బాప్తిసం ఇచ్చి యోహాను కూడా మనుషుడు కదా, మనుషుడే దేవదూత ఎవరైనా, మరి ఆయనకి ఎవరు బాప్తిసం ఇచ్చారు? ఆయనకి ఎవరు ఇలా? ఆయన అంటాడు, అరణ్యములో కేక వేయు నేను ఒకని శబ్దం. యోహాన్ అక్కడ ఏమంటాడంటే, యేసు ప్రభు తన దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వస్తే, నేను నీ చేత బాప్తిసం తీసుకోవాలయ్యా. యోహాన్ అంటాడు ఆ మాట. నువ్వేంటి మరి నా చేత తీసుకోవడానికి వచ్చావు? యోహాన్ అన్న మాట మరలా చెప్తున్నాను, నేను నీ ద్వారా బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీకు నేను బాప్తిసం ఇచ్చేదా? అప్పుడు ప్రభు అంటాడు, నీతి యావత్తు మనకి ఎలా తగునో, ఇక ఆల్రెడీ నువ్వు దేవుని యొద్ద పంపబడ్డావు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొద్ద పంపబడ్డావు కాబట్టి నీకు బాప్తిసం. సో నేను కూడా దేవుని దగ్గర నుంచి పంపబడ్డాను, కానీ నీతి యావత్తు నన్ను చూసి మనుషులు కూడా ఇలాగ చేయి నిమిత్తం నాకు అవసరం కాబట్టి నువ్వు నాకు ఇవ్వు అనగానే యోర్దాను నదిలో యేసు ప్రభుని యోహాను ముంచి పైకి లేపాడు. ఇక నేను చెప్పాలనుకున్న అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, యోహాన్ అంటాడు, నేను నీ ద్వారా బాప్తిసం పొందాల్సిన వాడినై ఉన్నానా అనే మాట అంటాడు. దాని ఆత్మీయ అర్థం తెలుసా? అతడు తగ్గింపు కలిగిన మాట. నాకంటే ఇజ్రాయేల్ గారు యోగ్యుడు, నాకంటే డానీ యోగ్యుడు, నాకంటే ఫలానా బ్రదర్స్ ప్రభు కుమార్ యోగ్యుడు. ఒక తగ్గింపు జీవితం, ఒక తగ్గింపు నడక, ఒక తగ్గింపు ప్రవర్తన. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న ఒక సేవకుడికి ఏముండాలంటే, సిడిహెచ్ బిడిహెచ్ డిగ్రీల కంటే కూడా తగ్గింపు అని సర్టిఫికెట్ ఉండాలి. అనే చెప్పండి, ఏ సర్టిఫికెట్? తగ్గింపు అని సర్టిఫికెట్ అనండి. హల్లెలూయా. అమెరికా దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరంటే అబ్రహాం లింకన్. ఆయన వృత్తి ఏమిటి అంటే, చెప్పులు కుట్టుకునే తన తల్లిదండ్రులు కుటుంబీకులు, అతడు కూడా చదువుకున్న దినాల్లో చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు. కానీ దేవుని యందు మహాభయభక్తులు లేని వాడిని దేవుడు ఏం చేశాడంటే, రే నానా నీ స్థాయి ఇది కాదు, నేను అమెరికా ప్రెసిడెంట్గా కూర్చోబెడతానని తన యవ్వన కాలంలోనే అమెరికా దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా దేవుడు చేశాడు. ద అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఒకరోజు పార్లమెంట్ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అపోజిషన్ వర్గం ఉండేది కదా, వాళ్ళు ఏదో మాటల్లో మాట వచ్చి, ఏ అబ్రహాం లింకన్, నీకులాగా మేము చెప్పులు కుట్టుకునే కుటుంబంలో పుట్టలేదు అని ఎగతాళిగా మాట్లాడారంట అపోజిషన్ వర్గం.
అప్పుడు అబ్రహాము లింకన్కి బైబిల్ తెలుసు. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా తన గదిలో నుంచి బయటకు వచ్చేవాడు కదా అబ్రహాము లింకన్. ఆ యొక్క ప్రజల మధ్యలో పార్లమెంట్ సమావేశంలో అందరి ముందు ఒక అపోజిషన్ వ్యక్తి అతన్ని ఎగటాలిగా మాట్లాడితే అతడు ఏమాత్రం కోపగించుకోలేదు, మగం చిట్లించుకోలేదు. వెంటనే నిలబడి, సోదరుడా, నేను చెప్పులు కుట్టుకునే వంశంలో పుట్టానన్నావు, మంచిదే. నేను చెప్పే మాట ఏంటి తెలుసా? పాత తెగిపోయిన చెప్పులు కుట్టుకునేవాడిని నేను, మామూలు చెప్పులు కాదంట. ఏ చెప్పులు అంటే అక్కడ అబ్రహాము లింకన్ ఒక ప్రెసిడెంట్ అయ్యుండి, ఆ మాట చెప్పండి, ఎవరయ్యండి? ఒక దేశానికి ప్రెసిడెంట్ అయ్యుండి ఎంత తగ్గించుకున్నాడు? మామూలు తగ్గించుకున్నాడు. మనమైతే సేవకులారా, మీరైతే, మనమైతే నన్ను ఎంత మాట అంటాడు ఇజ్రాయేల్ గారు, శాన్ డానియల్ గారు ఎంత మాట అంటాడు నన్ను. తగ్గించుకోవాలి. పేతురు తన పత్రికలు రాస్తాడు, చిన్నలారా, ప్రతి వారును దేన మనస్సు తగ్గింపనే వస్త్రాన్ని ధరించుకోండి. ఒక సేవకుడి యొక్క పరిచర్యకు విజయ రహస్యము తగ్గింపు, తగ్గింపు, తగ్గింపు. ఉందా మీ జీవితాల్లో తగ్గింపు? విశ్వాసులారా, మీ జీవితాల్లో తగ్గింపు. తగ్గించుకోవాలి, సేవకుల దగ్గర తగ్గించుకోవాలి, భక్తిలో తగ్గించుకోవాలి, అన్నిట్లో మీరు తగ్గింపు ప్రవర్తన కలిగి జీవించుదురుగాక. యోహానులో ఏం కనబడుతుంది? 4వ లక్షణం తగ్గింపు. 5వ లక్షణం చెప్పి నేను ముగిస్తాను. యోహాను శ్లోక సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలీలు అనేకులకు ప్రభు అయిన తన దేవుని వైపుకు త్రిప్పును. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ముగిస్తున్నాను. చివరి మాట చెప్పి, బాప్తిస్మిచ్చి యోహానులో ఉన్న 5వ మంచి లక్షణము, అనేకులను ఎవరి వైపు తిప్పేవాడు? తన వైపు తిప్పుకునేవాడేనందా? ప్రభు వైపు తిప్పుకునేవాడేనందా? ఆ మాట మరలా గట్టిగా చదవండి, అందరం కలిపి చదువుకున్నామా? ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అందరూ కలిపి గట్టిగా చదవండి, ప్రభువైన తన దేవుని వైపునకు అనేకులను త్రిప్పును. బాప్తిస్మిచ్చి యోహానులో ఉన్న 5వ మంచి లక్షణం, అనేకులను తన వైపుకు తిప్పుకోరా. ఒక సేవకుడు ప్రజల్ని దేవుని వైపుకు తిప్పాలి. ఆమేన్. ఎవరి వైపు తిప్పాలి? ఈరోజు సేవకులు ఎక్కడ తప్పిపోతారో తెలుసా? ప్రజల్ని దేవుని వైపు తిప్పాల్సిన సేవకులు చెప్పాలి, పూర్చాలి, సేవకుల వైపుకి తిప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు ఎవరు అలాంటి వారు లేదని నేను నమ్ముతున్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను లాంటి పరిచర్య మీరు కూడా చేయాలి. ఏంటి ఆ పరిచర్య? ప్రజలను సేవకులు తిప్పుకునే పరిచర్య కాదు. ఎవరి తట్టు? ఏమంటాడు యోహాను? నా వెనక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు నిప్పుకొనుటకు నేను పాత్రుడను కాను. ప్రజలను ఎవరి వైపు తిప్పాడు యోహాను? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, సేవకులారా, మీరు నేను ప్రభు వైపుకు ప్రజలు తిప్పాలి. విశ్వాసులు కూడా, మీరు కూడా దేవుని వైపుకు తిరగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ కుర్చీ దిగి ప్రార్థన చేయాలనుకుంటే కుర్చీ దిగి ప్రార్థన చేస్తాం. కుర్చీ దిగి ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. చిన్న ప్రార్థన చేస్తాం. మోకాళ్ళ మీద చిన్న ప్రార్థన చేస్తాం.
కాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ 5 లక్షణాలు మీ మీద ఇంపాక్ట్ చేయబడాలి. దైవజనుడు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ 5 లక్షణాలు మీలో కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.